ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అక్రమ భూములపై రిజిస్ట్రేషన్తో పాటు అగ్ని ప్రమాద ఘటనకు కారకులైన వారి పూర్తి ఆధారాలను సేకరించి అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరుల భాగోతం బయటకు తీస్తామంటున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు. మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపైన స్వయంగా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా డీజీపీ స్వయంగా హెలికాప్టర్ వేసుకుని సంఘటనా స్థలాన్ని వెళ్ళి పరిశీలించడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మదనపల్లి శాసనసభ్యులు భాష ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా చూడాలి అసలు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇంత లేదు, ఇంత సంచలనం లేదు. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంకి కూని చేసేసారు. ఎక్కడ కూడా కానీ భూములు ఎక్కడ ఉంటే అవన్నీ వీళ్ళవే. నాయకులు 100 ఎకరాల్లో కబ్జాలు చేసేవాళ్ళు 100 ఎకరాల్లో చేశారు, ఎకరాల్లో చేసేవాళ్ళు ఎకరాల్లో చేశారు, హౌసింగ్ లేఅవుట్లో ఉన్నది హౌసింగ్ లేఅవుట్లో చేశారు. ఎవరు ఎక్కడా వదలలేదు. చేతికి దొరికినంత దొరికినట్టే దోచేశారు. ఇది ఒక ప్రక్రియ. దీని అనుగుణంగా 17వ తేదీ నితిన్ గడ్కరీ గారు మదనపల్లికి వచ్చారు. ఆ క్రమంగా ఆ రోజు నాకు వేరే మా మిత్రులు ఒకరు ఏం చేశారంటే, ల్యాండ్ కన్వర్షన్కి పెద్దిరెడ్డి గారు పెట్టారు. అదే ఈ మాధవరెడ్డి అనే మనిషి ఈరోజు ఎవరైతే అరెస్ట్ చేశారో ఇతను మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఇతను నిరంతరం భూ కబ్జాలే పనిచేశాడు. ఇతను దాదాపు ఒక 200 కోట్లు 300 కోట్ల ఉన్న భూములు కబ్జాలు చేశాడు. ఎక్కడ ఇతను పెద్దిరెడ్డి గారు బినామీ. భూమి కబ్జా చేసిన తర్వాత పెద్దిరెడ్డి గారికి వేసిన వాటా పెద్దిరెడ్డి గారికి ఇస్తారు, ఇతను తీసుకు. ఇది ఏదైతే 20 years డీకేటీ ల్యాండ్ ఇన్ పొజిషన్ జియో ఇచ్చారో అటువంటి భూములు 1,000 కోట్ల రూపాయలకు సరిపడే భూములు జియో రాకముందు సంబంధిత పేద రైతుల దగ్గర పోయి లక్షల్లో భూములు కొన్నారు. పూర్తి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు అవే భూములు కోట్లలో పలుకుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు కబ్జా చేసేసారు. ఏదైతే మద్రాస్ రోడ్ ఉంది, చెన్నై రోడ్, మదనపల్లి టు చెన్నై రోడ్లో మదనపల్లి కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు దాదాపు ఒక 80 నుంచి 100 ఎకరాలు భూమి కబ్జాలు చేశారు. ఇటు తిరుపతి రోడ్ చేశారు, ఒక రోడ్డు కాట్లాట్పల్లి ఇంకా బెంగళూరు రోడ్ చేశారు. టౌన్లో దాదాపు కావాల్సినంత కబ్జాలు చేశారు. ఇతని పేరే కబ్జా మాధవరెడ్డి. సో ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలిసి మొత్తం ప్రక్రియ ఇతను చేస్తూ అధికారులకు భయపడిస్తూ ఇవన్నీ చేసేసారు. ఇంకోటి పని చేశాడు ఇతను మాధవరెడ్డి అనే మనిషి. ఎవరైతే కోర్టులో కేసు ఓడిపోతారో వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుంటాడు. సపోజ్ నాకు మీకు కేసు జరుగుతుంది, నేను కేసు ఓడిపోతాను, నా దగ్గర రిజిస్టర్ చేసుకుంటాడు. నాకు ఎంత ఇస్తాడు? 10% డబ్బు ఇస్తాడు. మీకైతే 100% ఇవ్వాలి. సో 10% నాకు ఇచ్చి రిజిస్టర్ చేసుకునేసింది, పవర్ యూజ్ చేసి పొజిషన్లోకి వచ్చేస్తాడు. సో ఈ మాధవరెడ్డి ప్రక్రియ. పెద్దిరెడ్డి గారి సపోర్ట్ వల్ల ఎవరో చూడండి, దాదాపు ఎన్ని బీకేపల్లిలో కానీ వలసపల్లిలో కానీ అన్ని భూముల్లో వచ్చింది పెద్దిరెడ్డి గారి భార్య అక్కగారి పేరు ఉంది. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మనము ఒక రూలింగ్ పార్టీలో ఉన్నాము, ఎమ్మెల్యేలు ఎంపీగా పనిచేస్తాము, మినిస్టర్లుగా పనిచేస్తాము. మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం? ఈ విధంగా భూదందాలు చేస్తే రేపు రాజకీయ చరిత్రహీనులు అయిపోతాం. సో ఇది మంచి సమాజం కాదు. మంచి ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో శాండ్, మైన్, వైన్, ల్యాండ్ ఇవన్నీ వెళ్ళవే, ఎక్కడ వదలలేదు. కావాల్సినంత వచ్చేసారు. ఈరోజు ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్లో కాళ్ళు ఆదివారం అది ఫైర్ యాక్సిడెంట్ అంటున్నారు, యాక్సిడెంట్ కాదు అది. శనివారం తెల్లవారి 9:30, 10:30 మధ్యలో మాధవరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. ఆ 2 రోజుల ముందు ఇంతకుముందు మురళి అని ఆడియో గారు పనిచేశారు, ఆయన వచ్చి వెళ్ళారు.
కెమెరాలు 15వ తేదీ నుంచి పనిచేయడం లేదంటున్నారు. ఏం జరుగుతుంది ఇది? సో ఇవన్నీ ఎందుకంటే ఇదే కాకుండా 13వ తేదీ వాళ్ళు తహసీల్దార్కి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్కి అప్లై చేశారు. సో ఈరోజు ఇంకా భూములు కబ్జాలు చేశారు. ఒక ప్రాపర్టీ ఏం చేశారంటే బైపాస్ మెయిన్ రోడ్కి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, కోర్టులో కేసు పెండింగ్ ఉంది. 24 అవర్స్లో 1B జనరేట్ చేసి తక్షణం ఆ ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకుంటారు. సో ఇదంతా ఒక్కటి కాదు, సిరీస్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక ఒకవైపు ల్యాండ్కి సంబంధించినటువంటి కబ్జాలు కన్వర్జేషన్స్ ఒక ఎత్తు అయితే, దాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఏకంగా ప్రభుత్వ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించడం, రికార్డ్స్ని తగలబెట్టేటువంటి ప్రయత్నించడం, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి కేసులు, చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. అంటే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడానికి అంత బలమైనటువంటి కారణం ఏంటంటే అధికారులు సపోర్టు లేకుండా ఇంత చేయలేరు. ఒకటి, ఇప్పటికే డీజీపీ కూడా స్పష్టం చేశారు ఇందులో కుట్రకోణం ఉందని. దీనిపైన మీ ప్రభుత్వం, మీరు ఎమ్మెల్యేగా ఎలా ముందుకు వెళ్తున్నారు? ఈ రోజు కూడా చెప్తున్నాను, ఏదైతే అధికారులు ఇంకా ట్రాన్స్ఫర్ జీవోస్ రాలేదు, ఏ అధికారులు ఆ రోజు ఆయన చేతుల్లో ఉన్నారు వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా పెద్దిరెడ్డి గారి హవాతోనే అధికారులంతా ఉన్నారు. ఇంకా ట్రాన్స్ఫర్ జీవో రాలేదు, వాళ్ళే ఉన్నారు. పోలీస్ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ ఉన్న అధికారులు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక ల్యాండ్ డీకేటీ ల్యాండ్ మన మదనపల్లి పొంగనూరు రోడ్లో దాన్ని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ రెజ్యూమ్ చేసుకున్నామని. అటువంటి ల్యాండ్ రెజ్యూమ్ మొన్న 15 రోజుల ముందు కూడా కన్స్ట్రక్షన్ చేశాడని ఈ మాధవరెడ్డి అనే మనిషి. సో అధికారులు ఈరోజు కూడా ఆయన చేతుల్లో ఉన్నారంటే పాలనా యంత్రాంగం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. అంటే అసైన్ ల్యాండ్స్కి సంబంధించి 22A సంబంధించినటువంటి భూములు కానీ మొత్తం భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో టెక్నికల్గా అధికారులు సపోర్ట్ లేకుండా, రెవెన్యూ అధికారులకు సహకారం లేకుండా జరిగేటువంటి అవకాశం లేదు. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది. అయితే అధికారులు ఉన్నారు కాబట్టి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయడం ఒక ఎత్తు అయితే కనుక దాన్ని చట్టవిరుద్ధంగా అధికారులు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదాన్ని సృష్టించి మరికొంత వరకు కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే స్టేజ్లో లేదు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి చరిత్రహీనులుగా నిలబెట్టేదానికి పూర్తి ప్రక్రియ తయారైపోయింది. వీళ్ళు ఎందుకంటే అథెంటికేటెడ్ డాక్యుమెంట్ ఎన్ని వీళ్ళు చేశారంటే, మీకు 20 years డీకేటీ ల్యాండ్ ఇన్ పొజిషన్ జీవో తేవడం ఒక ప్లాన్. అది ఆ భూములు ఏం చేశారంటే ఆ జీవో రాకముందే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో డీకేటీ భూములు 100 ఎకరాలు కొనేయడం జరిగింది. అది భూములు కొనేసి యథావిధిగా జీవో వస్తాని తక్షణం పొజిషన్ తీసుకునేసారు. సో ఇది మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళకి వదిలే పరిస్థితిలో లేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రజా సొత్తు ఇది, ప్రజల కోసం కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అదేవిధంగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం అంటే, ఇప్పుడు మొన్నటి వరకు కూడా భారీ ఎత్తున అధికారులు ఉన్నారు. నెంబర్ 2గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి కూడా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడారని ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ వైఫ్ పేరు మీద కానీ ఉన్నటువంటి ల్యాండ్ కన్వర్జేషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటిని కూడా నిరూపించడానికి మనకు కావాల్సినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ కానీ దానికి సంబంధించినటువంటి సాంకేతికపరమైన ఎవిడెన్స్ కానీ మనకి దొరకకుండా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా చెరిపేటువంటి ప్రయత్నం జరిగింది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే కనుక మనకు కావాల్సినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతున్నారు? దానికి ఉన్నటువంటి సాంకేతిక సమస్యని ఏమైనా అధిగమించేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ కన్వర్షన్ ఫైల్ కాల్చగలిగారు, కానీ బేసిక్ రెవెన్యూ డాక్యుమెంట్ ఫైల్ ఎక్కడుంటుంది? తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఎట్టి పరిస్థితులు మొత్తం ఫైల్స్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ మన దగ్గరకు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వదిలే పరిస్థితి ఉండదు. పూర్తిగా ఇది తీసుకొని ఎక్కడెక్కడ భూ కబ్జాలు ఉన్నాయి అన్ని భూములు క్లియర్ తీసుకుని ఈరోజు సాయంత్రం మాధవరెడ్డి అనే మనిషికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రక్రియ ప్రకారం ఎవరెవరి పేర్లు వస్తారు అందరికి అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే పెద్దిరెడ్డి గారి మీద కూడా ఈ వ్యవహారం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా ఇందులో ఉన్నారని చెప్పి బహిరంగంగా ఇప్పుడే అధికారులు కూడా డీజీపీ స్థాయి అధికారులు కూడా స్పష్టం చేశారు, కుట్రకోణం ఉందని చెప్పి. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇది ఈ భూ దందా మిస్యూజ్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వాళ్ళు ఇల్లీగల్గా ఎవరంటే వాళ్ళకి అరెస్ట్ చేసి అట్లా అరెస్ట్ చేయరు. ఆయన పూర్తిగా సాంకేతికంగా అన్ని 4 కోణాలు చెక్ చేసి పూర్తిగా తేల్చి అప్పుడు అరెస్ట్ చేయమంటారు. ఎందుకంటే మనం కోర్టులో తీసుకువెళ్తే కూడా కోర్టు ఆ విధంగా ఈరోజు పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ తీసుకుంటున్నారు.
తప్పకుండా. ఎందుకంటే ఒక 2-3 ఫైళ్ళు 24 అవర్స్లో 1B జనరేట్ అయింది. 24 అవర్స్లో ఎట్లా 1B జనరేట్ అవుతుంది? 14 వర్కింగ్ డేస్ కావాలి. అప్పుడు 14 వర్కింగ్ డేస్ కావాలంటే టోటల్ డేస్ వచ్చి 20 to 21 డేస్ కావాలి. అది మనం 24 అవర్స్లో 1B ఎట్లా వచ్చింది? నిన్న రిలీజ్ చేసింది, ఈరోజు 1B వచ్చేస్తుంది. సో అది కాకుండా రిజిస్ట్రేషన్ మదన్పల్లిలో జరపకుండా విజయవాడలో జరిపారు. అంత నెక్స్ట్ ఏముంది? సో ఇవన్నీ డాక్యుమెంట్ వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదంటూ ఉండదు. ఈరోజు మాధవరెడ్డికి అరెస్ట్ చేశారు. రేపు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులతో సహా అందరూ అరెస్ట్ అవుతారు. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ రకమైనటువంటి కేసులు ఇంకా చాలా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా బాధితులు ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మందిని 10% ఇచ్చి వాళ్ళ దగ్గర రాయించుకోవడం, ఇలాంటి బాధితులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. వాళ్ళకి భరోసా కూడా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటి మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎవరెవరు భూములు పోగొట్టుకున్నారో మొత్తం మీ డాక్యుమెంట్ అంతా తీసుకొని వస్తే ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రజలకు న్యాయం చేయడం ఆయన బాధ్యత. తప్పకుండా న్యాయం చేస్తారు. పొంగనూరులో చాలామంది ప్రజలకు అన్యాయం జరిగింది, మదనపల్లిలో జరిగింది, తిరుపతిలో జరిగింది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది. ఏ ఏరియా అయినా కానీ మీరు నేరుగా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీరు ఉన్న వాస్తవాలు తెలపచ్చు. తప్పకుండా సపరేట్ సెల్ కూడా పెట్టచ్చు. దీనికోసం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దుర్వినియోగం అయింది. ఆ మొత్తం భూములు యథావిధిగా తీసుకొని ప్రజాసొత్తు ప్రజలకు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. మొత్తమే చూసుకుంటే కనుక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటన పైన ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తుంది, ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తుంది. బాధితులు ఎవరైనా ఉన్నా సరే, అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నటువంటి వారు బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గరకు వచ్చినా, స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినా, తన దృష్టికి వచ్చినా కూడా వాటిపైన వెంటనే చర్యలు తీసుకుంటాం. బాధితులకు పూర్తిగా అండగా ఉండడం, వాళ్ళకి భరోసా కల్పించడం. ఇంకోవైపు చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా స్టడీ చేయడం, సాంకేతికంగా ఉన్నటువంటి విషయాలను పరిశీలించి చట్టాన్ని అనుసరించి ఏదైతే డిజిటల్ ఎవిడెన్స్ కానీ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే అరెస్టులు కూడా ఉంటాయి. అందులో మాత్రం వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదని కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్